న్యూస్ ఏపీ కేబినెట్ విస్తరణకు సంబంధించి రేపు ఉదయానికల్లా పూర్తిగా స్పష్టత వస్తుందన్నారు గవర్నర్ నరసింహన్. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సతీ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకై దృష్టి సారించినట్లుగా చెప్పారు. ఓవర్ నైట్ రేపు పొద్దున్న కలిసిపోతుంది కదా, 9:20 అన్ని అయిపోతుంది. 9:22 స్వేరింగ్ సెరమనీ అన్ని సమాచారం ఉందా ఎంతమందితో చేస్తున్నారని? కానీ గాంధీ హాస్పిటల్, నిలఫర్ హాస్పిటల్లో జరిగింది, ఏదో ఒక సంభవం జరిగింది. కానీ ఐ వాంట్ టు అష్యూర్ ద పీపుల్ దట్ అవర్ ప్రయారిటీ ఇస్ హెల్త్ సెక్టర్. ఊరికి దీన్ని పట్టుకొని మీరు 24/7 ఇదే ప్రచారం చేసి తప్పు. ఇది మీరు చేసే పని తప్పు. ఇది ఒకే జరిగిందంటే అదే 24/7 అదే చెప్తూ ఉంటే మీరు ఏమర్థం? మళ్ళీ ప్రజల కోసం చేయాలి కదా, మన పని చేయాలి కదా. అందరూ చెప్పారు కరెక్ట్, మీరు పాయింట్అవుట్ చేశారు, ఒక తప్పు జరిగింది, ఒప్పుకున్నాం. దాని ప్రమాణం ఇంప్రూవ్ చేస్తున్నాం, చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ప్రయారిటీ ఈజ్ హెల్త్ సెక్టర్. గాంధీ హాస్పిటల్, నిలఫర్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్స్ కూడా విల్ బి ప్రయారిటీ. కానీ దాన్ని పెట్టుకొని మీరు ఊరికి ఒక ఎగ్జాజరేటెడ్ వర్షన్ 24/7/365 వేసాడు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల ఉద్వేగానికి లోనయ్యారు. కేబినెట్ లో తనకు అవకాశం కల్పించాలంటూ చంద్రబాబును కలిశారు. మీటింగ్ తర్వాత ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో పార్టీకి చేసిన సేవలను వివరించారు. జిల్లాలో కన్నాను ఎదిరించి పోరాడాననే విషయాన్ని బాబుకు గుర్తు చేశారు ధూళిపాళ్ల. ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ల కాలంలో ఏనాడూ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నారాయన. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం చంద్రబాబు ధూళిపాళ్లకు చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబును కలిసి వెళుతూ భావోద్వేగానికి లోనయ్యారు ధూళిపాళ్ల. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వేగం పుంజుకుంది. అదే సమయంలో అసంతృప్తులు, అలకలు కూడా పెరిగిపోతున్నాయి. అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం అవతలి వారికి అవకాశం ఇవ్వొద్దంటూ లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఈ విభేదాలు కనిపిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రామసుబ్బారెడ్డి. తన అసంతృప్తిని ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావుతో జరిగిన భేటీలో వెల్లడించారు. ఆర్టీసీ చైర్మన్ పదవి తనకు అక్కర్లేదని అన్నారు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నారని ప్రచారం జరగడంతో కడప జిల్లా ఇన్ఛార్జ్ అయిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో రామసుబ్బారెడ్డి భేటీ అయి తాజా పరిణామాలపై చర్చించారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి అనేది కేవలం మీడియాలో మాత్రమే వస్తుందని, తమతో ఎవరూ చర్చించలేదని అన్నారు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకునే రోజే అన్ని విషయాలు చంద్రబాబుకు చెప్పామని అన్నారాయన. రేపు జరుగుతుందనేది మేము కూడా మీడియాలో, టీవీల్లో చూసినటువంటి వార్తలు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరడం, ఈరోజు మంత్రివర్గం విస్తరణలో అవకాశం ఉంటుందనేది కూడా పేపర్లో, మీడియాలో చూసింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు పిలిచి మా జిల్లాలో నాయకులతో ఎవరితో కూడా ఆదినారాయణ రెడ్డికి ఇస్తున్నామనేది ఇంతవరకు తెలియజేయలేదు. మేమందరం కూడా పార్టీ కోసం చాలా కష్టపడి 10 సంవత్సరాల అపోజిషన్లో చాలా ముఖ్యమైనటువంటి నాయకులు పోరాటాలు చేసిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జైలుకి నేనే కాదు, సతీష్ రెడ్డి వెళ్ళాడు, మేము వెళ్ళాము. చాలామంది కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. చాలా కష్టపడి చేశాం. సీఎం రమేష్ గారు కూడా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా జిల్లాలో సారథ్యం వహించి చూసే ప్రయత్నం చేశారు పార్టీ కోసం. అందరం ఉన్నాం. ఏదైనా కూడా మేమంతా కోరేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపడే విధంగా నిర్ణయాలు జరగాలనేది కోరుతున్నాం. ఇంతవరకు అయితే నాకు మమ్మల్ని పిలిచి అయితే చెప్పలేదు ఇంతవరకు. సార్, ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి పదవి ఇస్తే వాటి అవన్నీ కూడా ఆయన పిలిచి అడిగినప్పుడు తప్పకుండా మా అభిప్రాయాన్ని తెలియజేస్తాము. సార్, మీరు తెలుగుదేశం పార్టీలో ఆదినారాయణ రెడ్డి చేరేటప్పుడు మీకు ప్రాధాన్యత ఇస్తాము, మీకు మీ ప్రయోజనాలకు ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి అలా ఉందా? మీకు ఈ సంవత్సరం నుంచి ఏం జరిగింది? నేను ఆ రోజు కూడా క్లియర్గా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నేను తీసుకోవాలనుకున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. కొంత ఇబ్బందులు కలుగుతాయంటే నేనున్నాను అని చెప్పడం జరిగింది. నేను ఏది కూడా ఆయన కూడా ఆ రోజు డిమాండ్ చేయలేదు. కానీ మాకు గౌరవంగా కార్యకర్తలు ఇబ్బంది పడని విధంగా మీరు మమ్మల్ని చూసుకోమని చెప్పినాము, అంతే.
ఒకవేళ ఈ పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడతాను ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి మీకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తా అంటే తీసుకుంటాను. నేను ఆర్టీసీ రెండవది చైర్మన్ పదవి నేను ఎప్పుడో ఆ రోజు కూడా వద్దని చెప్పాను. ఆ రోజు జిల్లా నుంచి అందరం కూడా ఇక్కడ కలిసేదానికి వచ్చాము. అంతేగాని ఇక్కడ దీంట్లో రాజకీయం కానీ ఇంకోటి కానీ లేదు. ఈరోజు నిన్న అసెంబ్లీ అయిపోయింది. అందరం ఇక్కడ కలిసి రేపు జిల్లాలో పాదయాత్ర ఏ విధంగా ప్రోగ్రాం చేసుకోవాలి, ఆ పాదయాత్ర 5వ తారీఖు నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, జిల్లాలో ఎందుకంటే GNSS నుంచి నీళ్ళు ఇచ్చారు, ఆ నీళ్ళు ఇచ్చిందని ప్రజలకు అందరికీ తెలిసేదానికి పాదయాత్ర ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలని దానిపైన అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం మీద ఏమంటారు? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. ముఖ్యమంత్రికి ఎందుకంటే ఏ మంత్రి పదవి ఇచ్చినా కానీ అది ముఖ్యమంత్రి ప్రెరోగేటివ్లో ఉంటుంది. కడప జిల్లాలో సీనియర్ గా మిమ్మల్ని వీళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి పంపించారని అంటున్నారు. అది ఇంతవరకు ఎవరి దృష్టికి రాలేదు. అది ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రంలోనే కడప జిల్లాలోనే కాదు ఎక్కడ మంత్రివర్గం తీసుకున్నా ఎవరికి మంత్రివర్గం ఇచ్చినా అది ముఖ్యమంత్రి గారి ఇష్టానుసారం. ఇక్కడ అభ్యంతరాలు లేవు, ఇష్టాలు లేవు, అయిష్టాలు లేవు, అదంతా ఏం లేదు. కడప జిల్లాలో మంత్రి పదవి ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి. అయితే పార్టీ టికెట్ పై గెలిచిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నట్లుగా మల్లికార్జున్ రెడ్డి చెప్పారు. ఇమేజ్ ఉన్న నాయకులను కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలిపారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పయ్యావుల కేశవ్కు మంత్రి పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నానని అన్నారాయన. చంద్రబాబు అందరూ చెబుతున్నది విన్నారని, ఆయన మదిలో ఏముందో ఎవరికీ తెలియదని అన్నారు జేసీ. రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై తనదైన శైలిలో సూచనలు చేశారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. కులాలు, మతాలు, ప్రాంతాలు ప్రాతిపదికన కాకుండా కార్యదక్షత ఆధారంగా అమాత్యుల ఎంపిక ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన. యుద్ధ రంగంలో సైనికుల మాదిరిగా పనిచేసే వారినే మంత్రులుగా నియమించాలన్నారు. తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదన్న విష్ణుకుమార్ రాజు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన సమయంలో మంత్రివర్గం ఎఫెక్టివ్ గా ఉంటే బాగుంటుందన్నారు.